ఈ మధ్య ఒక సినిమా చూసిన కోర్ట్. అందరికీ నమస్కారం. సో ప్రతిరోజు చేసే మన ఆధ్యాత్మిక పరమైనవి కాకుండా కాస్త సామాజిక పరమైన విషయాలు చెప్పి ఒక చిన్న వీడియో చేద్దామని కాస్త ప్రిపేర్ అయ్యి చెప్తున్నాను. అది గుర్తుపెట్టుకొని చెప్పక్కర్లే విషయాలు. ఈ మధ్య ఒక సినిమా చూసిన కోర్ట్. ఏదైనా ఒక సినిమా ఎందుకు తీస్తారు? జస్ట్ టు ఎంటర్టైన్ పీపుల్. కానీ అప్పుడప్పుడు కాస్త సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి ఒక సామాజిక బాధ్యతతో సినిమా చేసినట్టు మనకు అనిపిస్తుంది. అట్లా కోర్ట్ మూవీ చూసినప్పుడు నాకు అనిపించింది. సో కోర్ట్ మూవీ అన్నది ఒక ప్రేమ కథ కాదు, అది జస్టిస్కి సంబంధించిన స్టోరీ, న్యాయానికి సంబంధించిన స్టోరీ. ఆ స్టోరీలోకి వెళదాం. దానికంటే ముందు ముఖ్యంగా నేను చెప్పాలనుకునే విషయం ఏంటంటే, మన భారత రాజ్యాంగంలో ఎన్నో చట్టాలు పాస్ అవుతాయి, కానీ వాటి గురించి కామన్ మ్యాన్కి అవగాహన ఉండదు. కానీ ఏదైనా నేరం చేసినప్పుడు, నేరం చేసిన తర్వాత కానీ తెలియదు దాని కాన్సిక్వెన్సెస్ ఎంత ఉంటాయి. మనకి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. కాలేజ్కి వెళ్తున్న అమ్మాయిలను టీజింగ్ చేస్తారు అనుకోండి, వాళ్ళకి ఆ టైంలో యవ్వనం ఏదో చేస్తామనుకుంటారు. కానీ ఏదైనా ఎవరన్నా కేసు పెట్టినప్పుడు అప్పుడు రకరకాల లాయర్లు పెట్టే సెక్షన్స్, దాని తర్వాత పర్యవసానాలు చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు, అట్లాగే పేరెంట్స్ ఆశ్చర్యపోతారు. సో మనం ప్రపంచంలో ఉన్నందుకు కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం, లేకపోతే జీవితం గందరగోళమయ్యే ప్రమాదం ఉంటుంది. కొన్ని వేల సినిమాలు వచ్చి ఉండొచ్చు, అందులో అట్లీస్ట్ 1% ఆఫ్ ద మూవీస్ ప్రేమ కథలు. అందులో చిన్న వయసులో ఉన్న వాళ్ళ ప్రేమ కథలు మనం చూసాం. సీతాకోక చిలుక కావచ్చు, ముద్దమందరం కావచ్చు, లేదా ప్రేమించు సినిమా కావచ్చు, 16 కావచ్చు, ఇట్లాంటివేవో హిందీలోను తెలుగులోను జూలీ అనే సినిమా కావచ్చు. సో ఒక అడాలసెంట్ ఏజ్లో ఉన్న వాళ్ళు ప్రేమించుకుంటే ఎట్లా ఉంటుంది? అయితే ఆ సినిమాను డీల్ చేసిన విధానం వేరే. ఇద్దరు ప్రేమించుకున్నారు, పేరెంట్స్ ఒప్పుకోలేదు, ఫైనల్గా ప్రేమించుకున్నారు, వాళ్ళ ప్రేమని పేరెంట్స్ అంగీకరించారు, ఆ తర్వాత వాళ్ళకి పెళ్లి జరిగింది, కథ సుఖాంతమైంది. అట్లా కాకుండా ఎవరైనా 18 ఏళ్ళు నిండని అమ్మాయిని 18 ఏళ్ళు దాటిన అబ్బాయి ప్రేమించాడు, అందుకని అతని మీద కేసు వేశారు అనుకోండి. అట్లాంటి సమయంలో ఆ ప్రేమించిన అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఆ లీగాలిటీస్, దాంట్లో డెప్త్ తెలియని కారణంగా చాలా సఫర్ అవుతారు, జీవితం నాశనం అయ్యే ప్రమాదం. సో ఈ కోర్టు సినిమా ఒక చట్టం గురించి మాట్లాడుతుంది. Section 11 and 12 of POCSO Act. POCSO Act. POCSO. సో పోక్సో అంటే అర్థం ఏమిటి? ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. ఇది 2012 నవంబర్ 14 అంటే బాలల దినోత్సవం రోజు రాష్ట్రపతి అంగీకారంతో ఆ లా అనేది యాక్టివ్ అయింది. సో ఇప్పుడు ఎవరెవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాలి. రీసెంట్ టైమ్స్లో మనకి ఎన్నో కేసులు వచ్చాయి. ఫన్ బకెట్ భార్గవ్ అనే ఒక అబ్బాయి ఈ చట్టం పరిధిలోనే 20 ఏళ్ళ లేదా 50 జీవ కారాగార శిక్షణ 20 ఏళ్ళు జైలు శిక్షణ అనుకుంటా పడింది. సో అతను చేసిన నేరం అతనికి ఆ సమయంలో తెలియదు ఎంత పెద్ద సమస్య అవుతుంది, దానివల్ల తన జీవితమే పోయింది. సో ఒకవేళ కాలేజీకి వెళ్ళే అమ్మాయిలకి అబ్బాయిలకి తల్లిదండ్రులకి ఇట్లాంటి విషయాల పట్ల అవగాహన ఉందనుకో, ఇట్లా పెద్ద పెద్ద నేరాల బారిన పడేటువంటి ఒక ప్రమాదం నుంచి వాళ్ళు బయటపడతారు. పోక్సో చట్టం అన్నది ఏంటంటే, ఒక మైనర్ బాలికను అట్లాగే మైనర్ బాలుడు కానీ వాటర్ మేబీ అట్లాంటివి చేసినప్పుడు రకరకాల దాదాపు 46 సెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలామంది వైఎస్ జగన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఇంగ్లీష్లో మాట్లాడింది, ఆ అమ్మాయిని చాలా మంది ట్రోల్ చేశారు. సో అది కూడా పోక్సో యాక్ట్ కిందికి వస్తుంది. సో ఎనీ మైనర్ గర్ల్ని నువ్వు కనుక ఇబ్బంది పెడితే వాళ్ళు కనుక దాన్ని కాగ్నిజెంట్గా తీసుకుంటే నిన్ను పీనలైజ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ కథ విషయానికి వస్తే, ఈ సినిమా ప్రొడ్యూసర్ నాని అట. సో అతను ఒక హీరో అయ్యండి కొన్ని మంచి సినిమాలు తీయాలని ఉద్దేశించింది, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, తీయదు. కానీ ఏది పడితే అవి తీయకుండా, వైలెన్స్ ఎక్కువగా లేకుండా, అశ్లీల సన్నివేశాలు లేకుండా, లేకపోతే బూతు జోకులు లేకుండా ఒక ఆరోగ్యకరమైన సినిమాను ప్రజెంట్ చేద్దామన్న ఉద్దేశంతో ఆయన తన ప్రయత్నాలు తను చేస్తున్నారు. సో ఈ సినిమా దర్శకుడు జగదీష్ అనేది పేరు చెప్పారు, అది ఇంపార్టెంట్ కాదు, కానీ వాళ్ళు తీసుకున్న కథాంశం చాలా ఎఫెక్టివ్గా ఉంది. అందులో ఏమిటి, ఒక మామూలు సాదాసీదా పని చేసుకునే ఒక వాచ్మెన్ కొడుకు, అతను మేజర్ అంటే 18 ఏళ్ళు దాటాడు. ఒక బాగా డబ్బున్న మంగపతి అతని అన్న కూతురు వారబట్టారు, తన ఇంటి పిల్లలు. ఆ అమ్మాయి మైనర్ అంటే 17 సంవత్సరాల 8 ఏళ్ళ వయసు ఉంటుంది, అంటే ఇంకో 4 ఏళ్ళు వస్తే మేజర్ అయిపోయింది. అమ్మాయిల ప్రవర్తన బాగుంటేనే కుటుంబ గౌరవం నిలబడుతుందని నమ్మే ఒక క్యారెక్టర్ మంగపతి. అతని ప్రవర్తన ఏమాత్రం బాగుంది, జస్ట్ ఒకటే విషయాన్ని గట్టిగా పట్టుకుంటాడు. బర్త్డే చేసుకుంటున్నప్పుడు ఒక మోడర్న్ డ్రెస్ వేసుకుంటే అరుస్తాడు. అతనికి ఆడదంటే రెస్పెక్ట్ లేదు, ఎవరన్నా రెస్పెక్ట్ లేదు, పెద్దలంటే రెస్పెక్ట్ లేదు. జస్ట్ తనకున్న విలువలు, తన రైటియస్నెస్, తన కల్చర్, అట్లాంటి మూర్ఖపు దారులు ఉన్నవాడు. ఏది స్థిమితంగా ఎక్స్ప్లెయిన్ చేసే స్వభావం లేనివాడు, ఏదైనా అరుస్తూ కేకలేస్తూ వస్తువులు కిందేస్తూ చెప్పేవాడు, బెల్ట్ తీసుకుని కొట్టేవాడు. ఇప్పుడు అతనికి తెలుస్తుంది ఈ అబ్బాయి అమ్మాయి మధ్యన ఒక చిన్న ప్రేమ వ్యవహారం నడుస్తుందని.
అప్పుడు తను ఒక నిర్ణయం తీసుకుంటాడు అన్నమాట. ఒక అడ్వకేట్తో మాట్లాడి అక్కడ పోక్సో యాక్ట్ అనేది చర్చలో తీసుకొస్తారు. సో సినిమా అంతా పోక్సో యాక్ట్. సో పోక్సో యాక్ట్లో ఎవరైనా అరెస్ట్ అయితే వాళ్ళకి బెయిల్ దొరకదు. చాలా కఠినమైనటువంటి సెక్షన్స్ అన్ని ఆ అబ్బాయి మీద మోపి అతన్ని జైల్లో వేస్తారు. పేరెంట్స్కి ఏ అవగాహన లేదు, ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏ జ్ఞానం ఉండదు, తర్వాత బీద వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు, లాయర్స్ని పెట్టుకోలేరు. డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, అందుకని వాళ్ళు మంచి మంచి లాయర్స్ని పెట్టుకుంటారు, అవసరమైతే చట్టాన్ని కొనుక్కుంటారు. ఇటువంటివన్నీ ఉన్నాయి. రీసెంట్గా ఒక జడ్జి ఇంట్లో ఇప్పుడు న్యూస్లో వస్తుంది చూడండి, 50-20 కోట్ల రూపాయలు బ్యాగులు నిండా అట్లా పడి కొన్ని డబ్బులు కాలిపోయింది. జడ్జి కరప్ట్ అయితే నువ్వేం చేస్తావు? సో ఏ న్యాయం ఒక జడ్జి ఇస్తాడని నువ్వు అనుకున్నప్పుడు ఆ జడ్జి అమ్మడేయడం. సో సిన్సియర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తారనుకున్న పోలీసులు అమ్మడేయారు. అలాంటి పరిస్థితుల్లో నువ్వేం చేస్తావు? కామన్ మ్యాన్ ఏం చేస్తాడు? జైలుకి వెళ్ళి కూర్చోవడం తప్ప. సో ఇది సినిమా స్టోరీస్ కావు, నిరంతరం ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. అంటారు కదా, జస్టిస్ ఇస్ డినైడ్ అంటారు. అంటే న్యాయం అనేది నువ్వు యవ్వనంలో ఉన్నప్పుడే నీకు జరిగితే ఆ తర్వాత నువ్వు జీవితాన్ని గడపవచ్చు. కొందరు కొన్ని సంవత్సరాలు జైలులో మగ్గిన కథలు ఉన్నాయి. అటువంటి సినిమాలు కూడా వచ్చాయి. రీసెంట్గా తండ్రి అనే ఒక సినిమా వచ్చింది, అందులో కూడా పాకిస్తాన్ జైల్లో పడతాడు. బట్ సంభవం కథాంశం వేరే కాబట్టి అతను ఏదో విధంగా బయటకు వస్తాడు అనుకున్నాను. కానీ కొన్ని చట్టాలు ఎలా ఉంటాయంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ బెయిల్ ఆల్సో. అట్లాంటి ఒక చట్టము పోక్సో. సో పోక్సో అంటే ఏమిటి? ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. సో క్లియర్లీ డిఫరెంట్. మళ్ళీ ఇందులో చాలా వాదోపవాదాలు. సో అందులో ఒక జూనియర్ లాయర్ పాత్రను పోషించింది ప్రియదర్శి. మిగతా యాక్టర్స్ పేరు నాకు తెలియదు, జస్ట్ గూగుల్లో కొడితే వచ్చేస్తుంది. సో ఆ క్యారెక్టర్ అంతా ఒక సీనియర్ అడ్వకేట్ సంరక్షణలో అతను ఉంటాడు, అతని కింద పనిచేస్తుంటాడు. ఈ కేసు వచ్చినప్పుడు సీనియర్ అడ్వకేట్ తీసుకోవద్దంటాడు. 2-3 రోజుల్లో జడ్జిమెంట్ ఉంది, ఇప్పుడు నువ్వేం చేస్తామంటాడు. అప్పుడు ఇతను ఒక స్టాండ్ తీసుకుంటాడు. సో ఆ అబ్బాయి తరఫున వాదిస్తాడు. ఆ తర్వాత ఒక లాయర్ ఎట్లా వాదించాలి, ఒక కేసు ఎట్లా స్టడీ చేయాలి, ముందే ఎట్లా నిర్ధారణకి రావద్దు, ఎట్లా ఇంపల్సివ్ డిసిషన్స్ తీసుకోవద్దు, ఇట్లా ఒక లాయర్కి సంబంధించిన మానసిక స్థితి ఎట్లా ఉండాలి, నిజంగా న్యాయం కోసం పోరాడే లాయర్ ఎట్లా ఉండాలి అన్న కాంటెక్స్ట్ అందులో క్లియర్గా డిఫైన్ చేశారు. మంగపతి అనేవాడు అన్నింటినీ కొనేశాడు. లాయర్ని కొనేశాడు, పోలీసులు కొనేశాడు, సాక్షుల్ని కొనేశాడు. ఏ సహాయం లేని, ఏ డబ్బు లేని, ఏ తెలివి జ్ఞానం లేని, చదువు లేని ఒక అబ్బాయి ఒక అసహాయ స్థితిలో ఉన్నప్పుడు ఈ అడ్వకేట్ ఎట్లా వాదించి అతను బయటకు తీసుకొస్తాడు. పోక్సో చట్టం కింద మగ్గుతున్న ఎందరెందరో ఇట్లా న్యాయ సహాయం లేక జైల్లో మగ్గుతున్నారనే కాంటెక్స్ట్ చెప్పడం. ఇట్లాంటి విషయాలు చాలా బాగున్నాయి చూడండి. 2012లో ఈ చట్టం మనకు రాకముందు మరి ఏం జరిగేది అంటే అప్పుడు అది అఫెన్స్ ఉండేదిగా. సో మొట్టమొదటిసారి ప్రభుత్వం కూడా గుర్తించింది. ఎందుకు అంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు ఏదన్నా ఒక నేరం చేసినప్పుడు కానీ వాళ్ళకి జీవితం పట్ల అవగాహన లేని కారణంగా చేసేస్తారు. అట్లాగే ఏదన్నా వాళ్ళ జీవితంలో తప్పు జరిగినప్పుడు అది పేరెంట్స్ చెప్పుకునే భాష కానీ అవగాహన కానీ వాళ్ళకు ఉండదు. సో ఎవరో చెప్తారు ఇక్కడ జరిగింది తప్పని వాళ్ళకు కూడా తెలియదు. ఇప్పుడు ఆ సినిమాలో వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, వాళ్ళు ప్రేమించుకోవడం తప్పని వాళ్ళకి తెలియదు. అందులో ఒక చిన్న సన్నివేశం ఉంటుంది, ఒక ఎవిడెన్స్ కావాలి కదా, వీళ్ళిద్దరూ లైంగిక వేధింపులకు గురి చేశాడు ఈ అబ్బాయిని కేసు పెడతారు. మరి ఎవిడెన్స్ ఏమిటి? ఒక పెళ్లి జరుగుతుంటే ఒక సీసీ కెమెరాలో వాళ్ళిద్దరు ఒక రూమ్లోకి వెళ్ళినట్టు కనిపిస్తుంది. కానీ ఆ రూమ్లో 15 నిమిషాలు ఉన్నారు. ఆ రూమ్లో వాళ్ళు ఏం చేశారు అంటే ఇద్దరు అమ్మాయి అబ్బాయి యవ్వనంలో ఉన్న రూమ్లోకి వెళ్ళి ఉండాలంటే ఖచ్చితంగా అదే చేసి ఉంటారనేది అందరూ వాదిస్తారు. అక్కడి నుంచి ఇతను వాదిస్తాడు అనమాట. అసలు రూమ్లోకి వెళ్తే అసలు ఏం జరిగింది. సో ఫైనల్గా తీర్పు ఎట్లా వస్తుంది అంటే ఈ అబ్బాయి యొక్క వాంగ్మూలాన్ని వీడియో రికార్డింగ్ చేస్తారు, అట్లాగే అమ్మాయి యొక్క వాంగ్మూలాన్ని వీడియో రికార్డింగ్ చేస్తారు. ఆ 2 రికార్డింగ్స్ మ్యాచ్ ఉంటాయి. అట్లా జడ్జ్ ఒక కన్క్లూజన్కి వస్తాడు, పాపం వీళ్ళిద్దరు నిర్దోషులు. సో మంగపతి ఇవంతా చేశాడు. సో సినిమా కాబట్టి అదంతా ఓకే. సో మన ఇంట్లో కూడా చాలా మంది పిల్లలు ఉండొచ్చు, కాలేజ్ పిల్లలు ఉండొచ్చు, యుక్త వయసు వచ్చిన పిల్లలు ఉండొచ్చు, ఆడ ఉండొచ్చు, మగ ఉండొచ్చు. సో ప్రతి ఒక్కరికి క్లాస్ రూమ్లో కూడా చట్టానికి సంబంధించిన అవగాహన కొంత ఇవ్వాలి అని చెప్తున్నాడు. నాకు చెప్పిన ఒక అంశం ఈ సినిమాలో చెప్పారు. ఐఎమ్ టోటలీ ఇన్ అగ్రిమెంట్ విత్ దట్. సో కాన్స్టిట్యూషన్ సంబంధించిన కొన్ని బేసిక్ నియమాలు, పోలీస్ వ్యవస్థకు సంబంధించిన కొన్ని బేసిక్ నియమాలు, అట్లాగే రకరకాల చట్టాలకు సంబంధించిన కొంత అవగాహన మన స్కూల్ ఏజ్ నుంచే కనుక వస్తే ఈ విషయాల్లో ఆబ్లివియన్గా లేకుండా సమాజం కాస్త చైతన్యవంతంగా జీవించే అవకాశం ఉంటుంది. సో ఈ సినిమా సరదాగా చూడండి, కాస్త అవేర్నెస్ ఉంది సినిమాలో. దాంతోపాటు మంగపతి క్యారెక్టర్, దాని క్యారెక్టరైజేషన్ చాలా బాగున్నాయి, ఫిల్మ్ మేకింగ్ కూడా చాలా బాగుంది, ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత ఇప్పుడు వస్తున్న సినిమాల్లో కాస్త భిన్నంగా కనిపించింది.
సినిమా అంటే ఇలా కూడా తీయొచ్చు. నిజానికి కోర్టు రూమ్ డ్రామాస్ తీయడం చాలా కష్టం. చాలా కోర్టు రూమ్ డ్రామాస్ వచ్చాయి. నేను ఏదో సినిమా చూశాను, విజయ్ సేతుపతి, నాకు సినిమా పేరు హఠాత్ గుర్తులేదు. అక్కడ కూడా ఒక మైనర్ బాలికని రేప్ చేసినప్పుడు ఆ తర్వాత ఎట్లా అతన్ని ఆమెను కాపాడతారు అన్నది ఒకటి. అట్లాగే రీసెంట్గా ఇంకొక సినిమా వచ్చింది, అదేమిటి సిర్ఫ్ ఏక్ బందా కాఫీ. నెక్స్ట్ ఎప్పుడు నా కథ గురించి చెప్పుకుందాం. టెరిఫిక్ ఉంటుంది స్టోరీ. సో ఇప్పుడు సిర్ఫ్ ఏక్ బందా కాఫీ అండ్ కోర్ట్ మూవీ రెండింటి ఒక ప్రిమైస్ ఒకటి, రెండింటి కథ తీసుకెళ్లే విధానం ఒకటే. అక్కడ కొన్ని సన్నివేశాలు మారచ్చు, ఇక్కడ సన్నివేశాలు సంఘటనలు మారచ్చు. బట్ ఎట్లా ఒక కేసు వస్తుంది, ఎట్లా ఒక కామన్ మ్యాన్ కేసుని టేకప్ చేస్తాడు, అక్కడి నుంచి అతనికి ఎట్లా ఛాలెంజెస్ వస్తాయి, ఆ ఛాలెంజెస్ని అతను ఎట్లా ఎదుర్కొంటాడు, ఇట్లాంటివంతా కలిపి ఒక సినిమాగా ప్రజెంట్ చేశారు. ఫైనల్గా జస్టిస్ ఇస్ డెలివర్డ్. ఇది బెస్ట్ పార్ట్. అంటే ఏదేమైనా కూడా ఏమాత్రం తప్పు చేయని ఆ అబ్బాయి సక్సెస్ఫుల్గా నిర్దోషిగా బయటకు వచ్చాడు. తద్వారా ఈ సినిమా మనకు 2-3 విషయాలు చెప్తుంది, వెరీ ప్రాక్టికల్. ఒకటి, నువ్వు తప్పు చేసావు అనుకో, దాని యొక్క డెప్త్ కానీ దాని యొక్క గ్రావిటీ కానీ తెలియదు. అందుకని సమాజంలో ఉన్నందుకు కొన్ని విషయాలు తెలుసుకుని తీరాలి. పంటుంది హనుమంతు నాకు ఒక ఆయన, ఒక ఫాదరు తర్వాత ఒక డాక్టర్, వాళ్ళిద్దరు వీడియో మీద చాలా అసభ్యకర కామెంట్స్ చేశారు. రీసెంట్గా రణ్వీర్ అల్లహబాదియా అనే ఒక వ్యక్తి పేరెంట్స్కి సంబంధించిన సెక్సువల్ యాక్టివిటీ గురించి ఒక పాడ్కాస్ట్లోనే ఎక్కడో స్టేజ్ మీద కామెంట్ చేస్తే కేసైంది. సో అందుకని మనం బాధ్యతాయుతంగా మీడియాను వాడుకోవాలి తప్ప ఫేమస్ అవ్వడానికి లేదా పాపులర్ అవ్వడానికి దీన్ని ఒక మాధ్యమంగా వాడుకున్నాం అనుకో, అది మింగేస్తాను. సో ఈ పేరు ప్రఖ్యాతులు అనేది ఎటువంటి మాయ అంటే, నువ్వు దాన్ని మాయలో పడి కొట్టుకుపోయావు అనుకో, అది తిరిగి నేను మింగేస్తాను. అందుకని కాస్త తెలుసుకొని బాధ్యతగా నీ పరిధి ఎంతో ఆ పరిధి లోపల విచక్షణతోటి అన్నీ తెలుసుకుంటూ నువ్వు చేయాలి. లేకపోతే నీకు చేసే అవకాశాన్ని కోల్పోతావు అంతే. నువ్వు ఏదో ఒక్కటి చేసావు, బట్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నువ్వు ఆ ఒక్క చేసిన తప్పుని కడిగేసుకోలేక చచ్చిపోవాలి. అందుకని కొన్ని సినిమాలు జస్ట్ సినిమాలు అనుకోవడానికి లేదు. వీరైతే పేరెంట్స్ పిల్లలందరూ కలిసి చూడదగ్గ సినిమా. ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ద మూవీ, ఐఎమ్ ఓన్లీ సేయింగ్ ద స్టోరీ ఈజ్ గుడ్, ప్రజెంటేషన్ ఈజ్ గుడ్, యాక్టింగ్ ఈజ్ గుడ్. నేను కూడా భవిష్యత్తులో సినిమా తీస్తాను, ఇవన్నీ విషయాలు దృష్టిలో పెట్టుకుని సినిమా తీస్తాను. బూతులు లేకుండా, వల్గారిటీ లేకుండా, బాడీ షేమింగ్ లేకుండా, అశ్లీలత లేకుండా కథని కథగా ఎట్లా ప్రజెంట్ చేయొచ్చు. సక్సెస్ అవ్వడం ఒక్కటే, సినిమా హిట్ అవ్వడం ఒక్కటే ఇంపార్టెంట్ కాదు. సో ఐ అప్రిషియేట్ హీరో నాని అండ్ ఆల్సో ఆల్ ది యాక్టర్స్. ఎందుకంటే నేను సమాజంలో ఒక సిటిజన్ని కాబట్టి అడపదడప సినిమాలు చూస్తాను కాబట్టి. సో కోర్టు చూసినప్పుడు నాకు అనిపించింది స్వర్త్ వాచింగ్. దాని కింద టైటిల్ కూడా నాకు చాలా నచ్చింది, ద సబ్ టైటిల్ స్టేట్ వర్సెస్ నోబడీ. మామూలుగా మనం ఏదైనా కోర్టు డాక్యుమెంట్స్ ఎవరైనా అడ్వకేట్స్ అడిగినప్పుడు ఇలా ఉంటుంది అనమాట, రాజస్థాన్ స్టేట్ వర్సెస్ జగన్ లాల్, లేకపోతే సో అండ్ సో వర్సెస్ సో అండ్ సో అని ఇట్లా ఉంటాయి అనమాట. అంటే ఇరు పక్షాలు ఉంటేనే కదా ఏదైనా ఒక కేసు నడిచింది. పోక్సో యాక్ట్ అని ఇంటర్నెట్లో కొడితే దానికి సంబంధించిన కొన్ని వివరాలు వస్తాయి. తెలుసో తెలియక యూట్యూబ్ చేస్తున్న చాలా మంది యూట్యూబర్స్ ఆ అఫెన్సెస్ని చేశారు. సో బీ కేర్ఫుల్, బీ అవేర్ ఆఫ్ ది లా. ఎవడన్నా ఒకటి కేసు పెట్టాడు అనుకో, నీ లైఫ్ సంకరం అయిపోతుంది. అందుకని కొంచెం ఎరుకతో మనం రకరకాల మాధ్యమాల్ని వాడుకుందాం తప్ప, నోరుంది కదా ఇప్పుడు కామెంట్స్ పెడతారు, కొందరు వల్గర్గా పెడతారు, లేదా ఎవరో ఒక వ్యక్తిని ట్రోల్ చేస్తారు. ఇప్పుడు ఆ ట్రోల్ చేసిన తర్వాత ఆ వ్యక్తి మనోవేదకు గురి మరణించడం. ఇప్పుడు ఎంతోమంది మంచు విష్ణుని ట్రోల్ చేస్తారు, లక్ష్మిని ట్రోల్ చేస్తారు, చాలా మందిని ట్రోల్ చేస్తారు. అట్లా చేయకూడదు కదా, దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఒక్కసారి నువ్వు ఒక సరదాగా చేసావు కానీ అదే నీ బిజినెస్ అయింది. ఇప్పుడు ఎవరిని ట్రోల్ చేయాలని ఎత్తులాడుతున్నావు, ఎన్ని వీడియోలు ట్రోల్ చేస్తావు, దానివల్ల నువ్వు తెలుసుకునేది ఏమిటి? మహా అంటే కొంత డబ్బులు ఎర్న్ చేయడానికి, కొంత జీవితాలను నాశనం చేస్తే. సో ఇవంతా రీసెంట్ అప్డేటెడ్. అంటే ప్రచార మాధ్యమాలు అట్లాగే సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్స్ చాలా ప్రబలంగా మారిపోయాయి కాబట్టి ఈ సైబర్ క్రైమ్స్ గురించి కానీ సైబర్ లాస్ గురించి కానీ కొంత అవగాహన తెచ్చుకుంటే మంచిది. సరే అడ్వకేట్స్ చెప్పినంత ఎఫెక్ట్గా మనం చెప్పలేకపోవచ్చు, బట్ స్టిల్ we should know about the law of the land అని మాత్రం నేను చెప్పాలనుకుంటున్నా. ఇది కోర్టు మూవీ రివ్యూ ఒక విధంగా అనొచ్చు, కానీ నా ఉద్దేశం ఏంటంటే మనం సమాజంలో ఉన్నందుకు, ప్రపంచంలో ఉన్నందుకు, ప్రకృతి ప్రపంచం అనే కాంటెక్స్ట్ చెప్తుంది. సో ప్రపంచంలో ఉన్నందుకు యూ షుడ్ బి అవేర్ ఆఫ్ ద సొసైటీ. దాంతోపాటు నీ ఫండమెంటల్ రైట్స్ ఇవన్నీ తెలుసుకుంటే మన జీవితంలో చేయాలనుకున్న పనులు సాఫీగా చేసుకోవడానికి ప్రపంచం ఒక సహాయకారం అవుతుంది. లేదా ప్రపంచమే మనకు అడుగడుగున అడ్డుపడి నువ్వు ఏ పని చేయకుండా నేను ఇబ్బంది పెడతాను. సో ఇక్కడి నుంచి మీ అందరిలో ఉన్న ఓపిక శిరస్సు నమస్కారం చేస్తున్నా. టీ సరస్సు వయసు.